డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉప్పలగుప్తం మండలం ఎస్యానంలోని ఆంధ్ర గోవా కోకో బీచ్ వద్ద నిర్వహించనున్న సంక్రాంతి సంబరాల పోస్టర్ను అమలాపురం శాసనసభ్యుడు ఐతాబత్తుల ఆనందరావు, ఎంపీ గంటి హరీష్ మాధుర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, జనవరి 14, 15, 16 తేదీల్లో 3 రోజుల పాటు ఎస్యానం బీచ్ వద్ద సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో టూరిజాన్ని అభివృద్ధి చేసి కోనసీమ జిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సంబరాలను వీక్షించేందుకు వచ్చే లక్షాది మంది ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక రోడ్లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 3 రోజుల పాటు జరిగే ఈ సంబరాల్లో సినీ ప్రముఖులతో పాటు పలు రంగాల్లో పేరుగాంచిన కళాకారులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే జిల్లాలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను ఘనంగా సన్మానించనున్నట్లు ఆనందరావు వెల్లడించారు. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్యానం గ్రామంలో ఉన్నటువంటి వైట్ శాండ్ బీచ్, ఆంధ్ర గోవా కోకో బీచ్, ఆ బీచ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులకి ఆడపడుచులు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ఉన్నారో, సాగర తీరంలో శాత్తిరవలు ఉన్నారో వాళ్ళందరి కోసము ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ 3 రోజులు సంక్రాంతి సంబరాలను జరపడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం, గౌరవ ముఖ్యమంత్రి గారికి వింతపత్రం ఇవ్వటం, ఇచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కోనసీమ సంబరాలని రాష్ట్ర పండగగా మరి గుర్తించి రాష్ట్ర పండగగా జరపడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామంటే పోయినసారి మొట్టమొదటిసారిగా జూన్ నెలలో కూటమి గవర్నమెంట్ వస్తే జనవరి నెలలో సంక్రాంతి సంబరాలు 25 మంది వచ్చారు. రావటమే కాదు, మహిళా సోదరీమణులు మన ఆడపడుచులు రాత్రి 12 అయినా 1 గంట అయినా కదలకుండా సాగర తీరంలో కూర్చొని ఆ యొక్క వెలుగుల్లో ఆ సాగర తీరంలో వైట్ శాండ్ బీచ్ లో వాళ్ళు పొందినటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీన్ని బలపరిచి కోనసీమ జిల్లాని, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టూరిజాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అలాగే ఆక్వా పరిశ్రమలు ముందుకు తీసుకెళ్లాలని, కొబ్బరి పరిశ్రమలు ముందుకు తీసుకెళ్లాలని, టూరిజం కేంద్రంగా ఈ జిల్లాని మార్చాలనే ఉద్దేశంతో టూరిజాన్ని ప్రమోట్ చేయాలని ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని, ఆ సంక్రాంతి సంబరాలని రాష్ట్ర పండుగ ప్రభుత్వం నిర్ణయించింది. ఏర్పాట్లు ఎంతమంది వచ్చినా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో అన్ని రకాల వసతులు కల్పించి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి శాసనసభ్యుడిగా నేను గాని, పార్లమెంట్ సభ్యులు గాని, స్థానిక సంస్థల్లో ఉన్నవారు గాని, కూటమి నాయకులు గాని అందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకుని అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి వ్యక్తికి అన్ని రకాలుగా సకల సదుపాయాలు, మర్యాదలు, అలాగే అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేసి అందరినీ ఈ సంక్రాంతి పండుగ రోజున 3 రోజులు కూడా కూటమి గవర్నమెంట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలకి, సోదరి మహిళలకి ఒక ఉత్సాహాన్ని ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని తెలియజేసుకుంటూ, దీన్ని బాగా చేయడానికి మీడియా మిత్రులు కానీ, ఆ డిపార్ట్మెంట్లు కానీ ఈ రోజున మన దీన్ని ఆవిష్కరించుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా గత సంవత్సరంలోని కూడా ఆనందరావు గారు ప్రత్యేక దృష్టి పెడుతూ సంక్రాంతి పూట చాలా మంది ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో సంక్రాంతి సమయంలోని బయట నుంచి కూడా ఎవరెవరైనా సరే బయట దేశాల్లోని విదేశాల్లోని కూడా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఈ సంక్రాంతి పూట వాళ్ళ సొంత నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ సరైన ఈ 3 రోజులు వాళ్ళందరూ కూడా ఒక చోటకి హాజరై కొంచెం కుటుంబ సభ్యులతోని కాలక్షేపం చేసే విధంగా ఏమి ఏర్పాట్లు లేవని చెప్పి ఆయన ఆనాడే అనుకుని నేను సంక్రాంతి సంబరాలు పెట్టాలనుకుంటున్నానని చెప్పి ఆయన అనేక లొకేషన్స్ ని కూడా చూసుకోవడం కూడా జరిగింది. అప్పుడు అనుకున్నారు ఖచ్చితంగా ఇది కొంచెం ఒక బీచ్ ఏరియాలోని మనం పెడితే చాలా బాగుంటుంది, అక్కడ ఉన్న ప్రజలు కూడా వచ్చినందుకు వాళ్ళు కూడా అన్ని చూడడానికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆనాడు ఎస్యానంని
ఆయన ఆలోచిస్తారు. ఎస్యానం ప్రాంతాన్ని కేవలం అమలాపురం నియోజకవర్గ వాసులకే కాకుండా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి, అమలాపురం పార్లమెంట్ అలాగే ఇతర జిల్లాలకి అందరికీ కూడా ఉండే విధంగా ఆయన ఆనాడు ఆలోచించి అప్పుడు మనం మొదటిసారి మనం పెట్టుకోవడం జరిగింది. మొదటిసారి పెట్టుకునేటప్పటికి మనం అరేంజ్మెంట్స్ అప్పటికప్పుడు మనం చేయడం కూడా కానీ చాలా అద్భుతంగా చేసి ట్రాఫిక్ ఇబ్బంది వచ్చినా సరే వాటిని కూడా గమనించి దానికి ఏ విధంగా పరిష్కారం చూపించాలో అవన్నీ బాధ్యతలు కూడా ఆయన తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రం ఇంకా అద్భుతంగా, ఎందుకంటే గత 6 నెలల నుంచి కూడా ఆయన అనేక సందర్భాల్లోని ఎస్యానంకి వెళ్తూ అక్కడ ఉన్న అన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తూ అక్కడ